హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం వచ్చేసి చాలా సింపుల్ స్నాక్. అదేవిధంగా ఇది డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి కానీ లేదంటే ఫాస్టింగ్ ఉండే వాళ్ళకు, అలాగే చాలా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ కింద కానీ ఈ రెసిపీ అనేది బాగా యూజ్ అవుతూ ఉంటుందండి. చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ప్రాసెస్ చూసే ముందు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో నేను 2 స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ పోపు వేసుకుంటున్నాను అండి. ముందుగా అయితే ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా నేను ఇక్కడ మినప్పప్పు, ఫ్లాక్సీడ్స్, అదేగా శనగపప్పును కానీ యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా నేను కొంచెం కరివేపాకును కానీ యాడ్ చేసుకుంటున్నాను. మనం పోపు వచ్చేసి ఇంత క్వాంటిటీలో నేను తీసుకోమండి, మనకు తగినంత పోపు అనేది మనం ఇందులోకి యాడ్ చేసేసుకుంటాము. ఇప్పుడు మనకు పోపు అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకుందాము. దీనికి వచ్చేసి మెయిన్గా మనకు సాబుదానా ఉంటే సరిపోతుందన్నమాట. అలాగే నేను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ స్ప్లిట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఆ గ్రీన్ చిల్లీస్ కానీ మనకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. అలాగే నేను ఇక్కడ పీనట్స్ని ఆల్రెడీ ముందుగానే రోస్ట్ చేసుకొని దానిపైన పొట్టు మొత్తం తీసేసుకొని స్ప్లిట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి వచ్చేసి నేను ఇక్కడ స్ప్లిట్ చేసుకొని కొన్ని యాడ్ చేసుకుంటాను. కొన్ని వచ్చేసి నేను ఇక్కడ క్రంచీగా అంటే చిన్నగా పలుకులుగా గ్రైండ్ చేసుకొని కానీ ఇందులోకి నేను యాడ్ చేసుకుంటాను అనమాట. సాబుదానా వచ్చేసి నేను ఇక్కడ 2 to 3 అవర్స్ వాటిని సోక్ చేసుకొని ఆ 3 అవర్స్ అయిన తర్వాత వాటర్ మొత్తం నేను తీసేసుకొని ఒక 2 అవర్స్ వరకు పక్కకు పెట్టామంటే మనకు పర్ఫెక్ట్గా అవి సోక్ అయిపోతాయి. టోటల్ మొత్తం మనము అలానే వాటిని సోక్ చేయాల్సిన అవసరం లేదు. 3 అవర్స్ సోక్ చేసుకొని 2 అవర్స్ వాటర్ మొత్తం తీసేసి పక్కకు పెట్టేసామంటే నేను ఇప్పుడు చూపిస్తున్నా కదా బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. చాలామందికి ఇది ముద్దలాగా వచ్చేస్తూ ఉంటుంది, ఎందుకంటే మనము బాగా 4 to 5 అవర్స్ అనేది సాబుదానాని వాటర్లోనే సోక్ చేసుకొని డైరెక్ట్గా మనం యాడ్ చేసేసామంటే ఎప్పుడైనా సరే ముద్దగా వస్తుంది. అలా కాకుండా నేను చెప్పినట్లు 2 to 3 అవర్స్ వాటిని బాగా వాటర్లో సోక్ చేసేసుకొని అదేవిధంగా నేను ఇక్కడ వాటర్ మొత్తం తీసేసి ఒక 2 అవర్స్ పక్కకు పెట్టామంటే పర్ఫెక్ట్గా అవి మనకు బాగా పొడి పొడిగా వచ్చేస్తాయి అనమాట. అదేవిధంగా మనము సోక్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువగా పోస్తూ ఉంటామండి. వాటర్ అనేది మనం మరి ఎక్కువగా పోయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఇప్పుడు ఒక గ్లాస్ సాబుదానా తీసుకున్నామంటే మనకు 1 గ్లాస్ వాటర్ వేసినా సరిపోతుంది అనమాట. అది సోక్ అయ్యడానికి వాటర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. మనకు వాటర్లో ఎక్కువసేపు ఉన్నా అలాగే వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకున్నా అది బాగా మెత్తగా ముద్దలాగా అయిపోతాయి. అలా కాకుండా ఇలా చిన్న టిప్స్ అనేది ఫాలో అయ్యారంటే మనకు సాబుదానా బాగా పొడిగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని మనం 2 to 3 మినిట్స్ దాకా బాగా మిక్స్ చేసుకొని పెట్టేసుకుందాము. అలాగే నేను ఇక్కడ చిటికెడు నేను పసుపుని కానీ యాడ్ చేసుకుంటున్నా అండి. పసుపు యాడ్ చేయడం వల్ల మనకు లైట్గా కలర్ అనేది చేంజ్ చేస్తుంది అనమాట. మీకు ఒకవేళ కలర్ వద్దు అనుకుంటే మనము టోటల్గా పసుపు అనేది స్కిప్ చేసుకోవచ్చు. బట్ మనకు మరీ వైట్గా కాకుండా కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే మనము ఇందులోకి ఎటువంటి ఫుడ్ కలర్స్ అనేది యాడ్ చేసుకోకుండా ఇలా పసుపు యాడ్ చేసుకున్నామంటే మనకు కలర్ అనేది కానీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు దానిని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. అలాగే దీనికి కొంచెం ఆయిల్ అనేది కానీ ఎక్కువగానే పడుతుంది. మీకు మరీ ఎక్కువ ఆయిల్ వద్దనుకున్న మనము లైట్గానే చేసుకోవచ్చు. బట్ ఆయిల్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది. దాన్ని బాగా మనం మిక్స్ చేసేసుకొని అలా 2 to 3 మినిట్స్ కుక్ చేసేసుకుందాము. ఇది కుక్ చేసేటప్పుడు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, మూతతో అంటే లిడ్తో క్లోజ్ చేసి కుక్ చేసుకోకూడదు. లిడ్తో క్లోజ్ చేసి కుక్ చేసుకోవడం వల్ల ఆ వాటర్ మొత్తం అందులోకే వచ్చేసి మనకు ముద్దగా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అలా 2 to 3 మినిట్స్ కుక్ చేసేసుకున్న తర్వాత నేను చెప్పాను కదా మనకు పల్లీలని రోస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నా అండి. వాటిని నేను ఇక్కడ గ్రైండ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అది యాడ్ చేయడం వల్లే మనకు టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకోసమే డైరెక్ట్గా కొన్ని పల్లీలను యాడ్ చేసుకుంటాము. ఇలా పౌడర్గా ప్రిపేర్ చేసుకొని కొన్ని పల్లీలు అనేది ఇందులోకి యాడ్ చేసుకుంటాము.
అలాగే లిడ్తో మాత్రం అస్సలు క్లోజ్ చేయొద్దండి. లిడ్తో క్లోజ్ చేయకుండానే దీనిని మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇక నేను చాట్ మసాలాని వేసుకుంటున్నాను. అదేవిధంగా టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. మీకు చాట్ మసాలా వద్దు అనుకుంటే ఆమ్చూర్ పౌడర్ కానీ వద్దు అనుకుంటే మనం ఇక్కడ నిమ్మకాయనైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు పుల్లగా ఉండడం కోసం మనము ఈ 3 ఇంగ్రీడియంట్స్లో ఏదో ఒక ఇంగ్రీడియంట్ అనేది మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కానీ ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వాటి అన్నిటిని మనం బాగా మిక్స్ చేసేసుకున్నాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకు వితిన్ 5 minutesలో మనకు ఈ రెసిపీ అనేది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం హాట్గా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఫైనల్గా మనకు సాబుదానా కిచిడి అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.